అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వరాలు, 7 బెనిఫిట్స్పై సర్వత్రా ఉత్కంఠ. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా త్వరగతిన జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఉద్యోగులపై మోదీ వరాల జల్లు కురిపిస్తారా? ఈ 7 బెనిఫిట్స్ ఇస్తే ఉద్యోగులకు పండుగే. సో అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశాన్ని నిలపాలనే ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం లక్ష్య సాకారం దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలల సమయం మిగిలి ఉండగా ఆ 8 నెలల కాలానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి సమర్పిస్తున్న బడ్జెట్ కావడం కొసమెరుపు. దేశంలో ధరలు మండిపోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఆశలు పెట్టుకోగా మోదీ సారథ్యంలో 3.0 ప్రభుత్వం పూర్తి స్థాయి పొద్దున ఈరోజు సమర్పించనుంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం పాటించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని సమాచారం అయితే అందుతుంది. మోదీ సర్కార్ వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫీల్ అవుతున్నారు. సో 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని మోదీ భావిస్తున్నారని బోగొట్ట. కేంద్ర బడ్జెట్పై లోక్సభ, రాజ్యసభలలో 20 గంటల పాటు చర్చ జరుగుతుందని సమాచారం అందుతుంది. ఉద్యోగులు ప్రధానంగా 7 వరాలపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి బెనిఫిట్స్ కలిగేలా ఏమైనా నిర్ణయాలు వస్తాయేమో చూడాల్సింది. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను ₹1,00,000 పెంచాలని, ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లను మార్చాలని, సెక్షన్ 80C డిడక్షన్ లిమిట్ పెంపు, సేవింగ్స్ వడ్డీపై మినహాయింపు పెంపు, హౌసింగ్ ప్రోత్సాహం, హౌస్ రెంట్ అలవెన్స్ ట్యాక్స్, కొత్త పన్ను విధానంలో సమానత్వం కావాలని ఉద్యోగులైతే కోరుకుంటూ ఉన్నారు. ఉద్యోగులపై మోదీ వరాల జల్లు కురిపిస్తారో లేదో చూడాల్సిన ఉందని చెప్పేసి ఉద్యోగులైతే అంటున్నారు. మోదీ సర్కార్ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా బెనిఫిట్స్ని అందించే వాటిపై దృష్టి పెడితే బెటర్ అని మరికొందరు అంటున్నారు. సో మనకి ఇంకొక 2-3 అవర్స్లోనే ఈ బడ్జెట్పై పూర్తి అవగాహన అయితే రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.